అండ్ ఈ 41 days అయిపోద్ది. 41 days వరకు ఎంతో ప్రెజర్ చేస్తారు. అండ్ మీరు తిరుగుతున్నారు, చాలా మంది కుటుంబాలను కలుస్తున్నారు ప్రత్యక్షంగా, అండ్ ఆటోమేటిక్గా పరోక్షంగా కూడా చాలా కాల్స్ వస్తున్నాయి మీకు మాట్లాడుతున్నారు. 41 రోజులు అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? 41 రోజుల్లో తప్పకుండా కేవలం హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే కాదు, తెలుగు రాష్ట్రాలు, భారతదేశము, ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళు, భారతీయులు అందరూ కూడా ఈ క్యాంపెయిన్ని పెద్ద ఎత్తున ఉద్రిక్తం చేయబోతున్నాం. అది ఆ ఉద్రిక్త స్థాయి ఏ స్థాయి అని తెలుసుకోవాలంటే వాళ్ళు వీక్షించి చూడాల్సిందే. ఖచ్చితంగా చూడండి. అండ్ దానికి చూడొద్దు అంటున్నాను నేను, అంత ఉద్రిక్త స్థాయిలో చూడొద్దు అంటున్నాను నేను, అంతలోపు అయితే ఉత్తమం అవ్వాలి అంటున్నాను. ఎందుకంటే పక్కన ఒక ఎంక్రోచర్ వాడు మీ సిస్టమ్ ని, మన గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము ఈ రోజు లా అబైడింగ్ సిటిజన్ గా మేము అదే అర్థిస్తున్నాం ఏంటంటే వాడు ఎంత అన్లాఫుల్ గా వాడు చేస్తుంటే మీరు ఎందుకు కళ్ళప్ప చెప్పుకొని చూస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాం తప్ప. ఈరోజు వాళ్ళు అది గనక జరిగితే సో మిగతావి ఏమేమి చేయొచ్చు, ఎవరెవరు ఏమేమి చేయొచ్చు చెప్పండి. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించవచ్చు? ఎంక్రోచర్సా? అంటే మీరు ఎంక్రోచర్స్ ఆక్రమించవచ్చు అని స్వాగతిస్తున్నారా? మేము ఈరోజు దాని గురించి ఫైట్ చేస్తున్నాం. వీఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్, వీఆర్ ఆస్కింగ్ గవర్నమెంట్ టు ఇలాంటివి వాటి మీద మీరు ఉక్కుపాదం పెట్టాలి అని అడుగుతున్నాం. పెట్టము అంటే వాళ్ళు పెట్టేటట్టు చేస్తాం. ఖచ్చితంగా చేయండి. అండ్ ముఖ్యంగా దేవాలయానికి సంబంధించి రిఫ్లెక్షన్ కూడా మీతో ఖచ్చితంగా కలిసి నడుస్తుంది. ఈ విషయంలో ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మనం కూడా పాత బస్తీలో కావచ్చు, మన రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక దేవాలయాల్లో, ఇటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రతి నెల కూడా సుదర్శన యాగాలు చేశాం. అండ్ చెప్తున్నాను, అతి త్వరలో మనం ఈ దేవాలయం కేంద్రంగా ఒక సుదర్శన యాగం చేద్దాం. అది మా సంకల్పం కూడా. అద్భుతం. అది మా సంకల్పం కూడా. సుదర్శన యాగం చేద్దాం. మన భక్తులు ఎవరు రావాలనుకుంటే వాళ్ళు కూడా వస్తారు తప్పకుండా. దానిలో ఏం లేదు, మన సంకల్పం కూడా ఒకటే. మనం ఏ యాగం చేసినా, ఎక్కడ యాగం చేసినా అక్కడ ఉండేటువంటి దేవాలయానికి ఒక శక్తి మళ్ళీ తిరిగి రావాలని. శక్తి లేకుండా ఉండవు ఆ దేవాలయాలు, కానీ కొంత అనేక కారణాల చేత పక్కకుంటే అవంతా మళ్ళీ తిరిగి రావాలి అని. అండ్ ప్లీజ్, మా అభిలాష కూడా ఒకటే, భాగ్యనగరం అంతా కూడా మళ్ళీ తపోభూమిగా మారడానికి చాలా వరకు కూడా అమ్మ బాబోయ్ పాత బస్తీయా, ఇది ఫస్ట్ మేము వింటోంది. ఇది చేయొద్దు అంటున్నాం. అమ్మ బాబాయ్ పాత బస్తీ ఏంటి? ఇది మళ్ళీ చెప్తున్నాం ఈరోజు. ఇది ఎంతో అద్భుతమైన ప్రాశస్త్యం ఉన్న మహానగరం. ఇది మన తపోభూమి, హైదరాబాద్ తపోభూమి, భాగ్యనగరం తపోభూమి అని ప్రతి హిందువు ఈ రోజు నుంచి నినాదం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన తపోభూమి, తెలుసుకోండి. అనేక దివ్యమైన భవ్యమైన ఆలయాలు ఉన్నాయి. భగవంతుడు నిక్షిప్తమే ఉన్నాడు. ఆ ఎనర్జీని మనం వెళ్ళాలి స్వామి దగ్గరికి, మనం అర్థించాలి, మనం ప్రార్థించాలి, మనం వేడుకోవాలి. అప్పుడు ఆ స్వామి తప్పకుండా కూడా మళ్ళీ ఆ ఎనర్జీ వస్తుంది. ఇది సమాజ హితం కోసం, ఆలయ పరిరక్షణ అనేది సమాజ హితం కోసం. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా సమాజం బాగుండాలంటే ఆలయం బాగుంటేనే అని మనం తెలుసుకోవాలి. ఇది మూఢత్వం కాదు, ఇది పూర్తిగా కూడా సైంటిఫిక్గా నేను చెప్పేది. ఈరోజు ఆలయం బాగుంటే అనేక సత్ఫలితాలు వస్తాయి, అద్భుతమైన మార్పులు జరుగుతుంది, అనేక రకమైన మార్పులు జరుగుతాయి, సామరస్యం ఉంటుంది. అండ్ మరీ ముఖ్యంగా దయచేసి హిందువులను డీలా పడేయకండి, కమ్యూనల్ అనకండి, సెన్సిటివ్ అనకండి. రైట్ టు రిలీజియన్ అనేది కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన రైట్. అన్య మతస్థులు ఎలాగైతే అధిక శాతం హిందువులు ఉన్న చోట అన్య మతస్థులు యథేచ్ఛగా హాయిగా వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో ప్రార్థన చేసుకుంటున్నారో, ఎక్కడైతే మనము తక్కువ సంఖ్యలో ఉన్నామో వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారో, మనం కూడా అంతే యథేచ్ఛగా, అంత హాయిగా, అంత హ్యాపీగా కూడా మనం వచ్చి మన ప్రార్థనా స్థలాల్లో, మన ఆలయాల్లో మన పూజలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మన హక్కు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఇది హక్కు, ఇది సెన్సిటివ్ కాదు, కమ్యూనల్ కాదు. ఎందుకు అవుతుంది? వాళ్ళు వస్తున్నారుగా, వాళ్ళు పూజ చేసుకుంటున్నారుగా, వాళ్ళకి ఏమన్నా థ్రెట్ ఉందా, వాళ్ళకి ఏమైనా బాధలు ఉన్నాయా, ఎవరైనా ఇబ్బంది చెప్తున్నారా? లేదు, యథేచ్ఛగా వెళ్తున్నారుగా. ఎక్కడైనా వాళ్ళు భయంగా వెళ్తున్నారా? కానీ హిందువులు మాత్రం పాత బస్తీకి రావాలి అంటే భయంగా ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వీళ్ళ బుర్రల్లో నాటారు? ఎందుకు నాటారు? నాటుతే తీసేసేయండి, ఆ చెత్తని తీసేసేయండి. ఈ చెత్త చెదారం, ఇది ఏదో భయము అనే చెత్తని తీసేసేయండి ముందు. ఎవరు చెప్తున్నారు ఈరోజు? మన ఆలయానికి మనకి వెళ్ళడానికి ఎందుకు మనకి భయం? మనం ఆలయానికి వెళ్ళాలి, పూజలు చేసుకోవాలి, గంటలు కొట్టాలి, హాయిగా పూజలు చేసుకోవాలి. అందరూ చేసుకుంటున్నారుగా, ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు. మన పూజలు మనం చేసుకోవడానికి ఆ భయాన్ని వీడి మనం కూడా ముందుకు రావాలి. దీనికి ప్రభుత్వము, యంత్రాంగము, అధికారులు సహకరించాలి. అనేక మంది హిందువులు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. మీరు ఈ భయాన్ని వీడండి. ఎందుకంటే మనుషుల్లో ఈరోజు మీరే ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెడుతున్నారు. సామరస్యం మనం లేవా? సామరస్యం మనం ఉంటే అందరూ ఉండాలి. సెక్యులర్గా నేను ఉన్నాను, తోటి వాళ్ళు కూడా ఉండాలి కదా. నా ఆలయానికి నేను భయంగా ఎందుకు వెళ్ళాలి?
అన్యమతస్థులు వాళ్ళ ప్రార్థనా స్థలానికి భయంగా వెళ్ళటం లేదు కదా, వాళ్ళు హాయిగా వెళ్తున్నారు కదా, మరి మనం ఎందుకు భయంగా వెళ్ళాలి? కాబట్టి ఈ సామరస్యము, ఈ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా సెక్యులర్ ఇజము, ఇవన్నీ మన ఒక్కళ్ళకే కాదు, ఇది అందరికీ ఉండాలి సమానంగా. అందరికీ ఉంటేనే మనకి ఉంటుంది, మనకుంటే అందరికీ ఉండాలి. ఒక్కళ్ళకు ఉండి ఇంకొకరికి లేదు అంటే కుదరదు, అప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కాబట్టి దయచేసి ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. నార్మల్గా ఏంటంటే చాలామంది ముఖ్యంగా హిందూ అంటే మన దేవాలయాల గురించి ఎంతోమంది పోరాడుతూ ఉన్నారు. చాలామంది మాట్లాడేంటంటే వేరే మతాల్లో ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలు మీ డిపార్ట్మెంట్లో ఉండలేదు కదా, గవర్నమెంట్ చూసుకోవట్లేదు కదా, ఇవై ఓన్లీ హిందూ టెంపుల్స్ మాత్రమే ఎందుకు చూస్తారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాలనేది మొదటి ప్రశ్న. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి టెంపుల్స్ అందరినీ బయటకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేసేయండి అని చెప్పి. అయితే ఇక్కడ మీరు ఇప్పటివరకు మనం మాట్లాడుతున్న దాంట్లో మీరు ఏంటంటే ఎండోమెంట్ అడుగుతున్నాం, ఈ టెంపుల్ని తీసుకోండి, ఇది మీదే అని చెప్పేసి మేము చెప్తున్నామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు ఎండోమెంట్ ఎందుకు వస్తుంది? మొదటిగా సిస్టమేటిక్ గా ప్రొసీజరల్ గా ఎండోమెంట్ ఎందుకు అడుగుతున్నాం అంటే, ఎండోమెంట్ లో ఉంటే ముందు ఒక భద్రత, అది ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఒక డిమార్కేట్ చేసి క్లియర్ గా అది వాళ్ళ పరిధిలోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ఎండోమెంట్ కాకుండా ఎవరికి ఇస్తారు? మళ్ళీ అదే చెప్తున్నాను, చాలా వరకు హిందూ ఆలయాలకు సంబంధించి ఎవరైతే ధర్మకర్తలుగా ఉంటున్నారో, ట్రస్టీ బోర్డులో ఉంటున్నారో, వీళ్ళకి వివాదం ఏంటంటే, చాలా వరకు ఇంతకు ముందు కొంతమంది మన కళ్ళారా మనం చూస్తున్నాయి కూడా, ఈ భూములను హిందువులే అమ్ముకున్న పరిస్థితి, దౌర్భాగ్యం చూసాం. వాళ్ళకి దేవుడు అంటే భక్తి లేదు, భయము లేదు. ఈ రోజు చాలా మందికి మనకు చాలా క్లియర్గా చెప్పాం, గరుడ పురాణాల్లో కూడా చెప్పబడుతోంది, ఎవరైతే స్వామివారి ఆలయాల భూములు అమ్ముకుంటారో వాళ్ళ కుటుంబాలు పూర్తిగా సర్వనాశనం అయిపోతాయని ఉన్నది. వాళ్ళకి పడరాని శిక్షలు పడతాయి, వాళ్ళు నరకం చూస్తారని కూడా చాలా అద్భుతంగా కూడా మన ఇంతకుముందు షోస్లో చెప్పారు చాలా మంది పెద్దవాళ్ళు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, దేవాలయం భూమి కాజేస్తే దేవుడి సొమ్ము తింటే దేవుడికి ఏం తెలుసు, దేవుడు ఏం చూస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. యూ విల్ బి పనిష్డ్ వెరీ సివియర్లీ. ఈ కోర్టు నుంచి ఇక్కడ ఉన్న కోర్టులో తప్పించుకోవచ్చు, కానీ పై కోర్టు నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి ఎవరైతే కూడా ఇలాంటి పనులు చేస్తున్నారో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపంతో చంపలేసుకొని, స్వామి మమ్మల్ని క్షమించు, ఈ రోజు నుంచి నీ యొక్క ఆలయ ఆస్తులు కానీ మేము ముట్టము, మీకు చేయాల్సినవన్నీ చేస్తామని ఈ రోజు నుంచి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంపలేసుకొని స్వామివారిని శరణు కోరితే తప్పకుండా మరి వాళ్ళకి ఏమన్నా ముక్తి దొరుకుతుందేమో నాకు తెలియదు. కానీ బట్ ఇందులో ప్రాబ్లమాటిక్ ఏంటంటే, ఎవరికైతే అప్పచెప్తున్నామో వీళ్ళల్లో జెన్యున్ గా చూసే వాళ్ళు ఎంతమంది. కాబట్టి ఈ రోజు మనం ఏమంటున్నామంటే, అందుకే ఈ ఒక మనకి యాక్చువల్ గా ఇంతకు ముందు ధార్మిక్ బోర్డ్, సనాతన బోర్డు కంటే ముందు కూడా, ఇంతకు ముందు ఒక 10-15 సంవత్సరాల కిందట కూడా అప్పటి ప్రభుత్వంలో కూడా ధార్మిక్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలనేది ఒకటి ఉంది. ఇందులో ఎవరు ఉంటారు అంటే, ఎండోమెంట్ శాఖ కమిషనర్ ఉంటారు, మంత్రి ఉంటారు, తర్వాత ఆలయానికి సంబంధించి టెంపుల్ రైట్స్ కి సంబంధించి చట్టపరంగా చూసే అడ్వకేట్లు ఉంటారు, తర్వాత పీఠాధిపతులు, ధర్మకర్తలు కానీ వీళ్ళు ఉంటారు చూసారా, ధర్మ ప్రచారం చేసే వాళ్ళు కానివ్వండి, ఆధ్యాత్మికవేత్తలు, అలాంటి వాళ్ళు ఉండాలి. సో ఇలాగా ప్రతి విభాగం నుంచి ఒక 7-8 మందితో కూడిన ఒక ధార్మిక్ బోర్డు ఉండాలనేది ఒక ప్రతిపాదన ఉంది. కానీ దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, మీకు అడ్వకేట్లు ఉంటారు, దోస్ పర్టైనింగ్ టు టెంపుల్ ల్యాండ్ చట్టాలు కానివ్వండి, ఇవి కానివ్వండి, ఆ చట్ట పరిధి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, పీఠానికి సంబంధించిన పీఠాధిపతులు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇలా ఒకరు కాదు, రెండు కాదు, అనేక మంది కూడా ఇలాంటి వ్యక్తులతో కూడిన ఒక బోర్డు ఉండేది. వీళ్ళు మళ్ళీ అలాంటి ఇప్పుడు ఒక ఆ గుడి చూస్తున్నాం, నిస్వార్థంగా చూస్తే కొంతమందిని కూడా ఆ టెంపుల్ ట్రస్టీస్గా వేసుకోవచ్చు. అలాంటి వాళ్ళతో నిర్వహించే ఒక ప్రక్రియ ఉంది, కానీ వీళ్ళు చేయటం లేదు. ఇప్పుడు ఎవడు ఊరికే స్కాన్ చేయాలి చెప్పండి? మన మన మనసాక్షికి మనం వదిలివ్వాలి, మన మనసాక్షికి మనం నిజాయితీగా ఉండాలి. దేవుడు సొమ్ము ఈరోజు గుడి బాగుంటే ఆ గుడి ప్రాంతము, ఆ గుడి బాగుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటారు అనే ఒక ప్రక్రియ మనం చేస్తున్నాం. మనం ఒక నినాదం స్టార్ట్ చేసాం, మన గుడి మన బలం. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం, మన గుడి మన బలం. అంటే గుడి కేంద్రంగానే ప్రతిదీ కూడా హిందువులకు ఏ కష్టం వచ్చినా మీరు ఆ దరిదాపు ప్రాంతాల్లో ఉన్న గుడికి రండి, ఈ గుళ్ళకు రండి, ఇక్కడి నుంచి మీకు పరిష్కార దిశగా మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తామనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసాం. సో అది మేము కొన్ని టెంపుల్స్లో స్టార్ట్ చేసాము, రిజల్ట్ మెల్లగా స్టార్ట్ అవుతోంది. బట్ వీఆర్ ట్రైంగ్ టు అందరినీ కూడా ఒక సోషల్ ఇంక్లూజన్తో ఈ పరమాత్ముడికి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ట్రైంగ్ టు గెట్ దట్ కనెక్టివిటీ అనమాట. భగవంతుడితో ఎప్పుడైతే మనకి ఆ బంధం ఏర్పడుతుందో అప్పుడు మనం విడిచిపోలేం. ఇప్పుడు ఇది జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు అవసరం అంటే, ఈరోజు చూస్తున్నాం
యుద్ధ వాతావరణం మొన్నటి వరకు మనం చూసాం. ఈరోజు ఎందుకు ఇంత నిర్వీర్యం అయిపోతుంది హిందువుల పట్ల? ఈరోజు హిందువులు ఏమన్నా అంటే అమ్మో అయ్యో అని ఏడవం కాదు కదా. ఈరోజు సంఘటిత శక్తి ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆలయం నుంచే మొదలవుతుంది. హిందువుల సంఘటిత శక్తి ఎక్కడా అంటే ఆలయం. ఇది వ్యవస్థ మళ్ళీ బలపడితే, ఈ వ్యవస్థ గనక మళ్ళీ దానికి ఒక వైభవం వస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకి భారతదేశం రెండో స్థానంలో ఉంది జనాభాలో. అందులో అత్యధిక శాతం హిందువులు ఉన్నారు. ఈ రోజు ఆలయ వ్యవస్థ బలపడితే, మీరు అన్నారు మొదటి ఇందాక ప్రశ్న, ఎందుకు ఓల్డ్ సిటీ అండి? ఎక్కడైతే భయం అంటున్నారో ఆ భయాన్ని పోగొట్టి అక్కడే అది మనం బలంగా మార్చుకోవాలి. భయం కాదు, ఇది బలము. ఓల్డ్ సిటీ హిందువులకి బలము అని మళ్ళీ మార్చుకునే ప్రయత్నమే చేస్తున్నాము. అందుకే ఇది తపోభూమి. ఇదేదో 400 సంవత్సరాల చరిత్ర కాదు, 1000 సంవత్సరాల చరిత్ర, ఘన చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంది, ఈ భాగ్యనగరానికి ఉంది. ఇది మా తపోభూమి. ఇది ఒక చారిత్రాత్మక పట్టణము, ఎంతో చరిత్ర ఉన్న పట్టణము. సాక్షాత్తు భగవంతుడే కొలువే ఉన్న ఈ పట్టణాన్ని హిందువులందరూ, భక్తులందరూ కూడా ఇక్కడికి రండి, సందర్శించండి, దర్శించండి, పునీతులు కావాలనేది మా ఆలోచన. ఖచ్చితంగా అవుతారు, దానిలో సందేహం లేదు. చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నానికి రిఫ్లెక్షన్ ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది. ఏం చేద్దాం చేద్దాం, కలిసి చేద్దాం. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా సుదర్శన యాగం అతి త్వరలో మనం ఇక్కడ చేస్తున్నాం. తప్పకుండా ఈ రోజు రిఫ్లెక్షన్ ద్వారా కూడా నేను అందరికీ అపీల్ చేస్తున్నాను, మీ అందరికీ చేతులెత్తి మొక్కి చెప్తున్నాను. సేవ్ గోపాలకృష్ణ టెంపుల్, సేవ్ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అనే ఒక ట్యాగ్ లైన్తో తప్పకుండా హోరెత్తెక్కించండి. పూర్తిగా కూడా ట్విట్టర్లో, తర్వాత వాట్సాప్లో, తర్వాత అలాగే మీరు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సేవ్ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ మిస్రీగంజ్ గాజిబండ అని ఈ గుడి యొక్క ఆలయ భూమి కొంత భూభాగం అయితే కబ్జా చేసి అక్కడ అన్యాక్రాంతమే కట్టబడుతుందో దాన్ని విడిపించండి అని ప్రభుత్వాన్ని అపీల్ చేద్దాం. ప్రతి వ్యవస్థని, ప్రతి అధికారిని, నేను హిందువుని, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాడిని, వ్యవస్థని అనే ప్రతి ఒక్కరిని వారి తలుపు తడదాము. వాళ్ళందరినీ కూడా ట్యాగ్ చేయండి. సేవ్ ప్రాచీన గోపాలకృష్ణ మందిర్ అని ఈ ట్యాగ్ లైన్తో ఓల్డ్ సిటీ అని హ్యాష్ ట్యాగ్ చేసి మీరు తప్పకుండా మీరు అందరూ చేస్తారని ఆశిస్తూ నేను మీ యమునా పాఠక్. ధన్యవాదాలు.